వచ్చే ఏడాది నుంచి పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ఏఐపై అవగాహన తరగతులు నిర్వహించే యోచనలో ఉన్నట్లు ఐటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఏఐ శిక్షణ కార్యక్రమాన్ని జయేష్ రంజన్ ప్రారంభించారు. పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యార్థుల్లో ఏఐ నైపుణ్యం లేదని, ఆ లోటును పూడ్చేలా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ నెల 5-6న అంతర్జాతీయ కృత్రిమ మేధా సదస్సును నిర్వహించనున్నట్లు జయేష్ రంజన్ వెల్లడించారు. The purpose of bringing so much of focus on AI is that this is one technology without which tomorrow the whole economy possibly will not even survive. Even the poorest countries in the world, the poorest societies in the world, they have a chance of catching up. They have a chance of improving the living conditions of their people, their country, their society using technology. And this is one technology which is today considered to be the most transformative.